మన హరిశంకర్ అన్నకి ఈ సినిమాతో రిటైర్ అయిపోవచ్చు. అయ్యవారు ఆడ స్థిర మీద దర్శనం ఇస్తే మాకు సంబర్ కట్టరే. ఇంకా ఇప్పుడే తుఫాన్ ఎంటర్ అయింది థియేటర్లోకి. రేపు సునామీగా మారిపోతుందన్న. నువ్వు ఫ్యానా బ్రో ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా ఉంది భయ్యా? ఇప్పుడే ప్రీమియర్ షో చూశాను భయ్యా. ఇప్పుడే తుఫాన్ ఎంటర్ అయింది థియేటర్లోకి. రేపు సునామీగా మారిపోతుందన్న. పాత గబ్బర్ సింగ్ టైప్ ఉంటుందేమో అనుకున్నాను, కానీ ఉస్తాద్ గబ్బర్ సింగ్ అంటే భగత్ సింగ్ ఏంటి అనేది గురువు నామకరణం పవన్ కళ్యాణ్కి చేస్తే, పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ అయిన తర్వాత సినిమా వన్ మ్యాన్ షో చేశాడన్న పవన్ కళ్యాణ్. వింటేజ్ పవన్ని హరీష్ శంకర్ మళ్ళీ మనకు చూపించాడు. కమర్షియల్ సినిమా అనుకున్నాను, సినిమాలు ఏం చేస్తారని సెటైర్లు కూడా వేశారు. బట్ కత్తి లాంటి సినిమా స్క్రీన్ ప్రజెంటేషన్ అయితే కనుక ఆసమ్ ఉందన్న. అంటే జనరల్గా కంపోజిషన్ చేసుకుంటే పోలీసులకి రాజకీయాలకి మధ్య సన్నివేశాలే చాలా హైప్గా ఉన్నాయి. బట్ శ్రీలీల గ్లామర్ కూడా సూపర్ ఉందన్న. సినిమా అయితే కనుక ఊచకోతే. అది సినిమా ఏదైనా పర్లేదు, మనకు స్టార్ ఆడ కనబడితే చాలు. అయ్యవారు ఆడ స్థిర మీద దర్శనం ఇస్తే మాకు సంబర్ కట్టరే. ఇంకా అందరికి ఒక పండుగ. మన తెలుగు ఆడియన్స్ అని కాదు, ఈవెన్ తెలుగు ఆడియన్స్ అని కాదు, ఒక్క ఆడియన్స్ అని కాదు, తనను అభిమానించే అభిమానం అనేది ఏముండదు. ఇంకా ఆయన దేవుడు అంతే. తనను వేరే లెవెల్కి ఆయన ఇండస్ట్రీకి వచ్చిన ఒక ఆణిముత్యము. ఇండస్ట్రీ కాదు, మన ఇండియాకి వచ్చిన ఒక ధర్మాన్ని కాపాడికి వచ్చినట్టు ఒక యుద్ధము, ఒక ఇది. ఆయన కేవలం స్క్రీన్ మీద వస్తుందంటే సినిమా ఏందా ఇదా అదని చూడడం, ఆయన ఉన్నాడా లేదా అనేది ఒకటి చాలు. ఇంకోటి ఆయన నమ్ముకున్న ప్రొడ్యూసర్ ఎవరైనా సరే కూడా ఇంతవరకు నష్టపోయిన దాఖలా లేవు. సరే ఈసారి బాగా డాన్స్ వేయించినట్టున్నాడు పవర్ స్టార్. ఆయన ఏ విధంగా వాడాలో ఈయనకే తెలుసు కదా. అప్పటి నుంచి మొదటి నుంచి హరిశంకర్ గారు పవన్ కళ్యాణ్ సార్ని ఏ విధంగా చేయాలో ఏం చేయాలో మొత్తం తన అనుగుణంగా మార్చుకోవడంలో తనకు తనే తిట్ట. కాబట్టి హరిశంకర్ సార్ ఇంకా డైరెక్టర్ గారికి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. తను ఆడిపియాలని కూడా ఆడిపిస్తాడు, పాడిపియాలని కూడా పాడిపిస్తాడు. ఒక్క పవన్ కళ్యాణ్ ఈసారి ఆడియన్స్ ఏ విధంగా చూద్దాం అనుకుంటారో అంతకు మించి ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మన కోసం ఇంత టైం ఇచ్చి సినిమా తీసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. బ్రో ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా ఉంది? ఈ సినిమాతో ఇప్పటిదాకా ఇండస్ట్రీలో రికార్డులన్నీ కూడా చవతలు పడేసాడు కళ్యాణ్ అన్న. సో సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టరు. మన హరిశంకర్ అన్నకి ఈ సినిమాతో రిటైర్ అయిపోవచ్చు. ఎందుకంటే అంత డబ్బులు వస్తాయి సినిమాకి. 500కి 5,000 రూపాయలు బొమ్మ చూపించాడు నాకు లోపల. సో ఫ్యాన్స్గా నా ఆకలి తీరిపోయింది. సో నేనైతే పిఠాపురంలో వెళ్ళి గోల్డ్ విగ్రహం చేయించి గుడి కడతా హరిశంకర్కి. అంత బాగా చూపించాడు కళ్యాణ్ అన్న. చూసినా ఉస్తాద్ భగత్ సింగ్ చూసినా లోపల చూసినా ఎట్లా అనిపించింది? బాగుంది. బాగుందా? పవన్ కళ్యాణ్ ఎట్లా అనిపిస్తుంది చూస్తుంటే? బాగుంది అనిపిస్తుండు. బాగుండు. బాగుందా? దేవుడా దేవుడు నాకు మంచిగా అనిపించిందా పవన్ కళ్యాణ్ చూస్తుంటే? ఫ్యానా నువ్వు? ఫ్యానా పవన్ కళ్యాణ్కి? మామనా?